ఇప్పుడు సొలొమోన్ రాజు ప్రార్థన చేశాడు. చిన్న కుర్రోడుగా ఉంటూ మరి చిన్న వయసులోనే రాజు పట్టాభిషేకం అయిన తర్వాత ప్రార్థన చేస్తాడు దేవాలయం దగ్గరికెళ్ళి. ప్రేయర్ చేసుకొని పడుకుంటే దేవుడు స్వప్నమందు కనిపించి, "సొలొమోన్ ఏం కావాలి నీకు?" అని అడుగుతాడు. గనుక వెంటనే ఆయన కోరుకున్న కోరికేంటో తెలుసా? "నేను చిన్నవాడినయ్యున్నాను. మరి నేను నా తండ్రి రాజ్య పరిపాలనకు తగిన జ్ఞానం నా దగ్గర లేదు. జ్ఞానం కొదువుగా ఉంది గనుక నాకు జ్ఞానం ఇస్తే చాలు" అన్నాడు. ఏమిస్తే చాలంట? జ్ఞానం ఒక్కటి ఇస్తే చాలు అన్నాడు. పరిపాలించేస్తాను అని కాన్ఫిడెంట్‌తో అడిగాడు. అంటే అది కూడా ప్రార్థనలో అడిగే దాంట్లో కూడా ఏముండాలి చెప్పండి? కాన్ఫిడెంట్ ఉండాలన్నమాట. ఆ ఒక్కటి ఇస్తే చాలా అనుకునేసరికి దేవుడన్నాడు, "నీవు దీర్ఘాయువు గాని, శత్రువుల ప్రాణం గాని, లేక ఇంక ఇతర ఏవి కూడా ఏం చేయలేదు. పనికిమాలిన కోరికలేమి కూడా నేను అడిగాను కదా అని నువ్వు కోరుకోలేదు కనుక, నువ్వు మంచిది కోరుకున్నావు గనుక నీకు 1+1 ఆఫర్ ఇస్తున్నాను. నీకు నీ వంటి జ్ఞానవంతుడు ఇంకొకడు ఎవడు కూడా పుట్టకుండా నీకు సాటిగా నీవే సాటిగా నిన్ను జ్ఞానవంతునిగా చేస్తున్నాను. అది కాకుండా నిన్ను ఐశ్వర్యవంతునిగా కూడా దీవిస్తున్నా. ఎవడికి లేనంత ఐశ్వర్యం నీకు ఇస్తున్నా." ఇచ్చాడా లేదా? జ్ఞానం ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు. నిలబెట్టుకున్నాడా? గనుక